ఓ 25 లక్షలు 50 లక్షల రూపాయల డబ్బుల్ని ఖర్చు పెట్టి ముందు తమ బిడ్డని అమెరికాకు పంపించేస్తుంది. అప్పో సొప్పో ఆస్తి అమ్మినో చేసేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి అది మినిమం సరిపోతుంది. ఆ పైన ఆ బిడ్డ అక్కడ ఏదో ఒక ఉద్యోగం, అది పెట్రోల్ బంకులోనే పనిచేస్తాడా, లేకపోతే షాపింగ్ మాల్లోనే పనిచేస్తాడా, లేకపోతే వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తాడు. ఓవరాల్గా అక్కడ పనిచేసి గంటకి $10 నుంచి $15 సంపాదించుకుంటూ అక్కడ మిగతా ఫీజులు కట్టుకుంటూ అదే సందర్భంలో వీలైతే ఇంటి దగ్గరికి ₹4 పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి పిల్లలు, ఆ పిల్లల్ని నమ్ముకున్నటువంటి ఇండియాలోని తల్లిదండ్రులు టంపు దెబ్బకి విలవిలలాడుతున్నారు. ఎందుకంటే రూల్ ప్రకారం అక్కడ ఎవరికైతే అవకాశం ఇచ్చారో, అంటే స్టూడెంట్ వీసా మీద ఎవరికి అవకాశం ఇచ్చారో వాళ్ళు మాత్రమే పనిచేయాలి, వాళ్ళని మాత్రమే పనిలో పెట్టుకోవాలి. లేదంటే ఆ సదరు వ్యాపార సంస్థ మీద యాక్షన్, అలాగే పనిచేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా డిపోర్టేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికోసం ప్రత్యేకమైనటువంటి సోదాలు చేస్తూ ప్రత్యేక విభాగాల్ని ట్రంప్ టీం నడుపుతున్నటువంటి వేళ మన వాళ్ళందరూ పనులు మానేశారు, ఉద్యోగాలు మానేశారు, కేవలం చదువుకి సంబంధించిన అడుగులు పెట్టాల్సి వస్తుంది. దీంతో ఒక్కసారిగా చేతుల్లో ఆడే డబ్బులు ఆగిపోయినాయి. అదే సందర్భంలో ఇప్పుడు చదువుకి సంబంధించిన తదుపరి ఫీజులు ఎట్లా కట్టాలి, ఇంటి దగ్గర అప్పులు ఎలా తీర్చాలన్నటువంటి ఆవేదన వాళ్ళది. దీన్ని పరిష్కరించడం అనేది ఒక్క రోజులో అయ్యేదిగా. ఈ టెంపో దాదాపుగా ఒక 3-4 నెలలు, కనీసం ఒక 6 నెలల పాటు నడుస్తుంది. ఈ 6 నెలలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.